హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. సో చూడండి, ఇప్పుడైతే ఇంటర్మీడియట్ రిజల్ట్ సక్సెస్ఫుల్లీ వచ్చేసింది. డిగ్రీ అడ్మిషన్స్ కూడా అయిపోతున్నాయి. ఫస్ట్ ఫేజ్ కూడా అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. అయితే దాని నుంచి మనం ఎట్లా రిపోర్టింగ్ చేయాలి, అలానే ఏంటంటే దోస్త్ అంటే ఏంటిది, ఇదంతా ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే సప్లిమెంటరీ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా పనికి వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనేది ఎవ్రీథింగ్ ఉంది. ఓకే రైట్. సో అదంతా ఈ వీడియోలో చూసాం. దోస్త్ గురించి ఎవ్రీథింగ్ దీనిలో ఉంది. ఓకే, ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేస్తుండండి. మీరు సజెషన్ ఇస్తుంటే నాకు మంచిగా అనిపిస్తుంటుంది. ఓకే రైట్. సో సో కంప్లీట్ గైడ్ అనేది ఉంది ఈ వీడియోలో. చూడండి, ఫస్ట్ అయితే దోస్త్ అంటే ఏంటిదంటే ఇన్ షార్ట్లో చెప్పేస్తున్నా. దోస్త్ అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ. ఓకే, ఇది ఏంటంటే గవర్నమెంట్ వెబ్సైట్ రైట్. దీంట్లో ఏంటంటే మనం డిగ్రీ అడ్మిషన్ ఇంతకుముందు ఏంటంటే మనం ఇంటర్లో అయినా 10th స్కూల్స్లో అయినా జాయిన్ అయ్యేటప్పుడు మనం ఇష్టమున్న కాలేజ్లో ఇష్టమున్న స్కూల్లో వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇక్కడి నుంచి ఏంటంటే కాలేజెస్లో మీకు అడ్మిషన్ దొరకాలి అంటే మీకు ఏంటంటే ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమం. ఓకే రైట్. అంటే దీంట్లో అన్ని కాలేజెస్ ఉంటాయని కాదు, గవర్నమెంట్ కాలేజెస్ అయితే అన్నీ ఉంటాయి. కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ కాలేజెస్ ఏంటంటే దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉండవు. ఓకే రైట్. దీనిలో అడ్మిషన్ క్రైటీరియా ఎట్లా ఉంటుంది అంటే మీకు ఇంటర్ మార్క్స్ మీద ఉంటుంది. ఇంటర్ మార్క్స్ వస్తాయి కదా, మీకు ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి. ఓకే రైట్. ఇంటర్ మార్క్స్ బేస్ చేసి దీంట్లో మీకు సీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే రైట్. ఇప్పుడు టాప్ కాలేజ్ ఉంది, నిజాం కాలేజ్ అనే ఒక టాప్ కాలేజ్ ఉంది. ఓకే రైట్. ఆ నిజాం కాలేజ్ అనేది టాప్ కాలేజ్ అంటే ఎందుకంటే హై మార్క్స్ వచ్చిన వాళ్ళు, మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు అప్లై చేస్తున్నారు కదా, అది కైండ్ ఆఫ్ టాప్ అని పేరు అట్లా వచ్చేస్తుంటుంది రైట్. సో అక్కడ అడ్మిషన్ దొరకాలి అంటే మీకు ఇంటర్లో ఎన్ని మార్క్స్ ఉండాలి, మినిమం అటు ఇటు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం నియర్లీ 950 నుంచి 60 మధ్యలో, లేదా కొన్నిసార్లు 980 కూడా వెళ్తుంటుంది సిచ్యువేషన్. అలాంటి కాలేజ్ అంటే ఇంటర్లో మీరు ఇన్ని మార్క్స్ ఉండాలి. ఇదంతా మీకు సీట్ ఇట్లా దొరుకుతుంది అంటే ఎవరైనా పర్సన్ ఇస్తారా అంటే కాదు. ఇదంతా ఒక కంప్యూటర్, ఒక అల్గోరిజం అనేది కైండ్ ఆఫ్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఎవరికైతే ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ డిగ్రీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఒకవేళ 60 సీట్స్ ఉన్నాయి, అప్లై చేసిన వాళ్ళు 120 మంది అప్లై చేశారు. ఇమాజిన్ చేయండి, 120 మంది అప్లై చేస్తే దానిలో నుంచి ఆ కంప్యూటర్ ఎలా చేస్తుంది అంటే ఎవరు టాప్ మార్క్స్ ఎంతమందికి వచ్చినాయి, అలానే క్యాస్ట్, వాళ్ళ క్రైటీరియా అన్నీ, కేటగిరీ అన్నీ చూసి ఆ కంప్యూటర్ ఆటోమేటిక్గా మీకు సీట్ అలోటేట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే రైట్. మరి దీనిలో పార్టిసిపేట్ చేసే మేజర్ యూనివర్సిటీ, ఇంకా యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి కానీ ఇవి అయితే మేజర్ గవర్నమెంట్ యూనివర్సిటీ, ఓయూలో, కాకతీయ, దీని కింద ఉన్న కాలేజెస్లో మనం డిగ్రీ చేయొచ్చు. ఓకే రైట్. రైట్. సో దోస్త్ అడ్మిషన్ అయితే అప్లికేషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దాని షెడ్యూల్ చూద్దాం. ఓకే రైట్. ఓకే, ఇప్పుడు దీని షెడ్యూల్ చూసుకుంటే మనకి ఏంటంటే ఫస్ట్ ఫేజ్ అయితే అయిపోయింది ఆల్రెడీ. డేట్ రిజిస్ట్రేషన్ చూడండి, మనకి 15కే స్టార్ట్ అయిపోయింది. 15th ఏప్రిల్, 7th మే వరకు లాస్ట్ డేట్ ఉండేది, అయిపోయింది. వెబ్ ఆప్షన్స్ అంటే ఇక్కడ మనం చేసేది ఏముంటుందంటే మనకి లిస్ట్ ఆఫ్ కాలేజెస్, అంటే ఎన్ని కాలేజెస్ ఉన్నాయి రాష్ట్రంలో, మన తెలంగాణ స్టేట్లో ఎన్నైతే కాలేజెస్ ఉన్నాయి అన్ని కాలేజెస్కి మనం ఎట్లా అప్లై చేయాలి అంటే ఎన్ని ఆప్షన్స్ లాగా మనం పెట్టుకోవచ్చు అక్కడ. ఆ కాలేజ్లో మళ్ళీ ఏ కోర్స్, విచ్ కోర్స్ యూ వాంట్ అంటే బీకామా, బీబీఏనా, మళ్ళీ దాంట్లో స్పెషలైజేషన్, బీబీఏలో ఏదైనా స్పెషలైజేషనా, బీకామ్లో స్పెషలైజేషనా, లేదా బీఎస్సీ, అలానే బీసీఏ. ఓకే రైట్. డిగ్రీ కోర్సెస్ అన్నీ దీని నుంచి మనం ఇట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అట్లా పెట్టుకోవాలి. కానీ మేక్ షూర్ దట్ మీరు టాప్ కాలేజ్ ఫస్ట్ అప్లై చేయండి. మీకు ఇష్టం ఉన్న మీ డ్రీమ్ కాలేజ్ ఏదైతే ఉంటుందో, మీరు వెళ్ళాలనుకుంటున్న కాలేజ్కి ఫస్ట్ అప్లై చేయండి. ఓకే రైట్. అంటే ఫస్ట్ ఆప్షన్ దాన్ని పెట్టండి. అంటే మీకు ఇష్టం ఉన్న డిగ్రీ కూడా ఫస్ట్ ఆప్షన్లో అక్కడ ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ నాకు బీకామ్ చేయాలని ఉంది, ఇమాజిన్ చేయండి. నేను నిజాం కాలేజ్లో బీకామ్ అంటే ఫస్ట్ నిజాం కాలేజ్ పెట్టాలి, నిజాం కాలేజ్ బీకామ్. నెక్స్ట్ నేను నిజాం కాలేజ్లో చదవాలనుకుంటాను, నిజాం కాలేజ్లో ఒకవేళ బీకామ్ రాకపోతే బీబీఏ అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే రైట్. ఒకటే కాలేజ్లో 2-3 కోర్సులు మనం అట్లా అప్లై చేసుకోవచ్చు. ఇది అయిపోయింది, నిజాం కాలేజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను సిటీ కాలేజ్, అట్లా ఆ ఒకటే కాలేజ్లో మనం ఎన్ని అంటే అన్ని. ఓకే రైట్. వెబ్ ఆప్షన్కి మీకు ఏంటంటే ఎన్ని కాలేజ్ అప్లై చేస్తే ఇంత అమౌంట్ అని అట్లా ఏమి ఉండదు. ఎన్ని అంటే అన్లిమిటెడ్ కాలేజెస్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సీట్ అలాట్మెంట్ రిజల్ట్ రీసెంట్ వచ్చింది, 14th రిజల్ట్ వచ్చింది. ఓకే రైట్. మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది, అంటే మీకు సీట్ వచ్చిందా రాలేదా మీరు అప్లై చేసిన కాలేజీలలో. ఓకే రైట్. వచ్చిందంటే మీకు వస్తుంది, మెసేజ్ వచ్చేస్తుంది. మనం ఒకవేళ మీకు నచ్చింది, ఓకే రైట్, నేను ఆ కాలేజ్లో వెళ్ళిపోతా, నేను సాటిస్ఫైడ్ ఉన్నా అంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎట్ ద స్పాట్లో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఆన్లైన్లో. అంటే మీరు స్వతహాగా వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. మీరు ఎక్కడైతే మీ సేవ లేదా ఆన్లైన్ సెంటర్లో ఎక్కడైతే అప్లై చేసారో అక్కడ వెళ్ళి రిపోర్టింగ్ చేయండి. అంటే నాకు ఓకే, నేను ఇక్కడ సీట్ ఓకే అని ఇట్లా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. లేదు నాకు ఒకవేళ సీట్ ఓకే లేదు, నాకు నచ్చలే అంటే సెకండ్ ఫేజ్కి మీరు వెళ్ళొచ్చు. ఓకే, సెకండ్ ఫేజ్లో ఏంటంటే ఇది స్టార్ట్ అవుతుంది, ఇది 25th వరకు ఉంది దీని లాస్ట్ డేట్.
మళ్ళీ దీనిలో అడిషనల్గా 400 కట్టాలి. దీనిలో కూడా మళ్ళీ ఆప్షన్స్ అలానే మీరు కాలేజెస్ పెట్టుకొని అప్లై చేసుకొని, ఓకే రైట్. దీని రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? 30కి వస్తుందంట, 30 మే, ఓకే రైట్. మరి 31స్ట్కి ఏంటంటే మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 31st నుంచి 5th మధ్యలో మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ అనేది చేయడం అనేది ఉంటుంది, ఓకే రైట్. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది అన్నప్పుడు ఇప్పుడు దీనిలో కూడా మీకు నచ్చలే, ఓకే రైట్. అలాంటప్పుడు థర్డ్ ఫేజ్లో వెళ్ళొచ్చు. థర్డ్ ఫేజ్లో ఏంటంటే ఎవరైతే సప్లిమెంటరీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి రిజల్ట్ వచ్చి వాళ్ళు అప్లై చేసే ఏదైతే ఫేజ్ ఉంటుందో ఇదే ఫేజ్. వాళ్ళు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో అప్లై చేయడం కష్టం, ఎందుకంటే వాళ్ళ రిజల్ట్స్ రావు కదా. ఫస్ట్ ఫేజ్లో అయితే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఇప్పుడైతే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ. సెకండ్ ఫేజ్లో కల్లా రిజల్ట్స్ వచ్చేటట్టు ఉంటుంది, ఓకే. కాబట్టి ఇక థర్డ్ ఫేజ్ అప్లై చేయాల్సి ఉంటుంది ఇక మీరు, ఓకే రైట్. దీన్ని కూడా సీట్ అలాట్మెంట్ చూస్తే మనకి ఎప్పుడు రిజల్ట్ 20 జూన్ వరకు వస్తుంది. 20 జూన్కి వస్తుంది మీ రిజల్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. అలానే మీకు ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకే రైట్. అది కంపల్సరీ, అది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఇక మీకు ఏది వస్తుంది, నాకు ఫస్ట్ ఫేజ్లో నాకు నచ్చే కాలు రాలేదు, సెకండ్ ఫేజ్లో కూడా రాలేదు, ఇక థర్డ్ ఫేజ్ ఏది వచ్చినా కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది కూడా వద్దంటే ఇక మీకు 1 ఇయర్ అదైతే ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే మనకి స్పెషల్ ఫేజ్ అనేది ఒకటి ఉంటుంది. స్పెషల్ ఫేజ్ అనేది మనకి సపరేట్ ఉంటుంది మీకు, ఓకే రైట్. స్పెషల్ ఫేజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు కొన్ని కాలేజీలు ఏంటంటే అన్ని కొంతమంది ఏంటంటే ఇప్పుడు డిగ్రీకి అక్కడ ఆప్షన్ ఓకే అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, బీఎస్సీ అని ఇక్కడ పెట్టుకున్నారు, బీటెక్ కూడా వెళ్ళిపోతారు. మళ్ళీ బీటెక్లో నాకు వచ్చింది కదా సీట్ అని సడన్ లాస్ట్ మంత్లో వెళ్ళిపోతారు. అలా ఏమైతే అంటే కొన్ని సీట్లు ఖాళీ అయిపోతాయి. అలాంటప్పుడు ఏంటంటే స్పెషల్ ఫేజ్ పెడతారు. స్పెషల్ ఫేజ్లో ఏంటంటే దాంట్లో స్పెషల్ ఫేజ్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తుందా ఇవ్వదా అనేది గ్యారెంటీ ఉండదు, కానీ మెజారిటీ టైం స్పెషల్ ఫేజ్ అని ఒక సపరేట్ ఫేజ్ ఇస్తుంది. అది కూడా దాంట్లో ఎవరైనా దాంట్లో కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని మళ్ళీ ఇంకా అప్లై చేసుకోవాలి. కాబట్టి థర్డ్ ఫేజ్ కల్లా అయితే మీరు ప్రతి ఒక్కరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే స్పెషల్ ఫేజ్ ఏంటంటే దాంట్లో వస్తుందో రాదానికి గ్యారెంటీ ఉండదు అది, ఓకే. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే ఇది ఫేజెస్ అయిపోయిన తర్వాత మనకి చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళి అక్కడ పోయి మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇంతకుముందు మీరు మీ సేవలు రిపోర్టింగ్ చేసి కదా నాకు ఓకే కన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, అదే కన్ఫర్మేషన్ ఒకటి ప్రింట్ తీసుకొని అది లెటర్ వస్తుంది మీకు. ఆన్లైన్లోనే మనం ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు ఒక లెటర్ వస్తుంది, అది ప్రింట్ తీసుకొని కాలేజ్లో వెళ్ళి మీ టీసీ, ఇంటర్ టీసీ, మెమోస్ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, అది చూపించి ఈ డేట్ 20-27 మధ్యలో మీ కాలేజీ వాళ్ళు మెసేజ్ చేస్తారు అనుకుంటా. ఐ థింక్ కొన్ని కాలేజెస్ అయితే దాని ప్రకారం అట్లా వెళ్ళి ఇప్పుడు మీ కాలేజెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే డిగ్రీ 1 జూలై నుంచి స్టార్ట్ అవుతాయి మ్యాక్సిమం, ఓకే. ఇది టోటల్ ప్రాసెస్ అసలు ఎట్లా నడుస్తుంది ఏంది అనేది. ఇప్పుడు దీనిలో ఏంటంటే ఒకవేళ ఎవరికైనా ప్రాసెస్ తెలియకపోతే చూడండి, ఓవరాల్ చెప్పేస్తున్న ఇన్ షార్ట్లో ఉంది ఇక్కడ ప్రాసెస్. స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డు 10th మెమోలో కరెక్ట్ స్పెల్లింగ్స్ ఉన్నాయా లేవా, ఎగ్జాక్ట్ ఉండాలి, ఎటువంటి మిస్టేక్స్ ఉండకూడదు. డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా ఉంటే ఇప్పుడే తొందరగా చేయించుకోండి, ఓకే రైట్. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేది మంచిగా పెట్టాలి. మీరు ఆలోచించుకొని ఇంటి దగ్గర మంచిగా ఒక లిస్ట్ తయారు చేసుకొని అక్కడ వెళ్ళి ఏది పడితే అది పెట్టకుండా మంచిగా ఆలోచించి పెట్టండి, ఓకే రైట్. అది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ అనేది మీకు మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీకు సీట్ వచ్చిందంటే ఓకే రైట్, ఏ కాలేజ్లో అయితే వచ్చింది. లాస్ట్కి ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్, లాస్ట్కి మీరు ఫిజికలీ కాలేజ్కి వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆన్లైన్ రిపోర్టింగ్ ఇవ్వాలి, తర్వాత కాలేజ్లో రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఓకే. దిస్ ఈజ్ అబౌట్ దట్. అలానే ఏంటంటే ఈ రిపోర్టింగ్ దగ్గర ఆపకండి. మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఓకే లాస్ట్ మినిట్ వరకు ఎగ్జామ్లే అన్నట్టు ఆగండి. ఎప్పుడైతే మీకు అనిపించింది ఒక మంచిగా దాని ద్వారా తెలుసుకొని అట్లా వెళ్ళండి. మీకు ఒకవేళ ఆ స్పెసిఫిక్ నేను వెళ్ళాల్సిన కాలేజ్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా మీకు వెబ్సైట్లో ఉంటుంది, దోస్త్ వెబ్సైట్ ఉంటుంది, ఓకే రైట్. గూగుల్లో సెర్చ్ చేయండి DOST అని, దోస్త్ అని. దానిలో వెబ్సైట్లో వెళ్ళి అక్కడ మీరు సెర్చ్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తుంటుంది, ఓకే రైట్. అలానే కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు త్వరలో ఒక వీడియో పెట్టబడుతున్నా, దాంట్లో ఏంటంటే BCom BBA టాప్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్, ఓకే రైట్. ఆ వీడియో కూడా చేయడానికి పోతున్నా. సో స్టే ట్యూన్, ఓకే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ తెలిసిన వాళ్ళందరికీ, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.